థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. ప్రధానంగా కీలకంగా ఒక 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 నిర్ణయానికైతే ప్రభుత్వం వచ్చింది. సంచలనాత్మకమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. సిఐడికి అప్పగించడం అనేది. సో ఇటువైపు సెలబ్రిటీలకు సంబంధించి చాలా ఆందోళన వ్యక్తమవుతుంటే కొంతమంది సెలబ్రిటీలు టార్గెట్గా చేయొద్దు అన్నటువంటి ఒకవైపు వాని కూడా వినిపిస్తున్నారు. అసలు మొత్తానికి సెలబ్రిటీలు ఏ కోణంలో ఈ యాప్స్ని ప్రమోట్ చేశారు, కొంతమంది ఇల్లీగల్ కాదు లీగల్గా ఉన్నాయి కాబట్టి సో లాయర్ని విచారించి మాకున్నటువంటి పరిధిలో మేము చేసాం, కొంతమంది తెలియక చేసామని వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఫిల్మ్ ఛాంబర్ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, ఇలాంటి అప్డేట్స్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మనకి అందుబాటులో ఉన్నారు. సో అశోక్ చెప్పండి, ప్రధానంగా కీలకంగా ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ వరుస వివాదాలు చిక్కుంటుంది. సో ఇక్కడ కీలకంగా సిఐడికి అప్పగించింది కాబట్టి సో మనీ లాండరింగ్ వ్యవహారాలు కానీ లేకపోతే ఎక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నారు, ఎంతెంత తీసుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. మొన్న ఫణీంద్ర శర్మ ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ తర్వాత దాదాపుగా 25 మందికి సంబంధించి అక్కడ ఇచ్చారు. A1గా ప్రకాష్ రాజ్ కానీ ప్రభాస్, రానా వీళ్ళ పేర్లు ప్రధానంగా ఉన్నటువంటి మంచు లక్ష్మికి సంబంధించి వినిపిస్తున్నాయి. సో ఇక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి, సో ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ఎదుర్కోబోతుంది, ఇంతవరకు ఏ పెద్ద హీరోలు కూడా స్పందించలేదు, సో కొంతమంది స్పందించే అవకాశం ఉందా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు మన పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ అయినటువంటి మనం ఈ వదంతి అంతా చూసాము. ఇక వారం రోజులుగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొంతమంది విచారణకు హాజరు కావడం అన్ని చూసాం. అయితే ముఖ్యంగా పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా, చాలా నిక్కచ్చిగా ఎవరిని కూడా ఎంతటి వారిని కూడా వదిలిపెట్టకుండా కేసులు ఫైల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిపై కూడా యాక్షన్ తీసుకోవాలని లక్ష్యం ఉంటున్నారు. అయితే దీనివల్ల అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ముఖ్యంగా 900 పైచిలుకు మంది వ్యక్తులు అంటే చనిపోవడం, అంటే కేసులు అవ్వడం, చనిపోవడం, ఇదంతా చూస్తుంటే పోలీసులు మాత్రం దీన్ని చాలా తీవ్రంగా ఉన్నారు. అఫీషియల్గానే ఒక 1 ఇయర్ ఏడాది కాలంలో ఇన్ని కేసులు అనేది ఒక రకంగా సీరియస్ తీసుకున్నారు. అంటే ప్రభుత్వం కూడా దీనికి ముఖ్యంగా ఏం చేసిందంటే ప్రస్తుతానికి పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు దీనిపై తీవ్ర స్థాయిలో, అలాగే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ముఖ్యంగా దీనిపై సీరియస్గా ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ సిఐడికి అప్పగించింది. కారణం ఏంటంటే దీన్ని చాలా తీవ్రంగా చేయాలి. ఎంతటి వైలెన్స్ సార్ అంటే తీగ లాగాలి, ఈ డొంక అంతా కదులుతుంది. దీని ఇన్ఫ్లుయెన్స్ అంటే రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇది బొంబాయి, బెంగళూరు ఇవన్నీ కూడా దొరుకుతుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అనేక యాప్స్ మీద కూడా వీళ్ళు ఫైల్ చేయడం, అంటే ఇప్పటిదాకా ఎవరైతే ఈ 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, 25 మంది సెలబ్రిటీస్ని సంబంధించినటువంటి వ్యక్తుల మీద వీళ్ళు యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే దీనికి సంబంధించిన నిర్వాహకుల పేర్లను కూడా ఇక్కడ పోలీసులు కూడా చేర్చడం జరిగింది. ముఖ్యంగా మనం ఆలోచిస్తే దీంట్లో కూడా అంటే సెలబ్రిటీస్ని కూడా మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఒక రామారాం అనే వ్యక్తి కూడా ఈ ఫన్ 8888 యాప్పై కూడా ఇట్లా బాలకృష్ణ, ప్రభాస్, అలా గోపిచంద్పై కూడా కేసు బుక్ చేయాలని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. అంటే రోజుకో ఒక న్యూస్, ఒకటి అప్డేట్ వస్తూనే ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అరెస్ట్ చేయాలని. అయితే ఇప్పటికే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ గతంలో ప్రచారం చేసినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా డిలీట్ చేసే పరిస్థితి ఉంది. అంటే పోలీసులు ఇంత సీరియస్గా ఉన్నారంటే ఇక్కడ ఎవరిని కూడా చూడలేదు. మనం చూస్తుంటే ఇక్కడ ఈ జాబితాలో A1గా రానాని, A2గా ప్రకాష్ రాజ్ని, A3గా విజయ్ దేవరకొండ, A4గా మంచు లక్ష్మిని, ఇలా వీళ్ళే కాకుండా హీరోయిన్ ప్రణీతని, హీరోయిన్ నిధి అగర్వాల్ని, అలాగే అనన్య నాగాల్ని, శ్రీ హనుమంతుని, యాంకర్ శ్రీముఖిని, వర్షిణి సౌందరరాజన్ని, అలాగే వసంతి కృష్ణని, శోభా శెట్టిని, నయని పావన్ని, నేహ పటాన్ని, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్సు. విష్ణుప్రియ యాంకర్గా అలాగే సినిమాల్లో కూడా నటిస్తుంది. హర్ష సాయి తెలుసు, యూట్యూబరు. ఇతని మీద కూడా భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇతను ఇన్ఫ్లుయెన్సరు. అలాగే యాంకర్ శ్యామల ఇప్పుడు వైసీపీకి అధికార ప్రతినిధిగా ఉంది. ఆమె కూడా మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, విచారణలో కూడా పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి తను సహకరిస్తానని చెప్పేసి కూడా చెప్పడం చెప్పింది. టేస్టీ తేజ ఇతను కూడా యూట్యూబర్, బిగ్ బాస్ కూడా వెళ్ళి రావడం జరిగింది. పలు సినిమాల్లో కూడా నటించారు. రీతు చౌదరి చూసాం, ఆయన గతంలో కూడా చిన్న వివాదంలో ఉండే, ప్రస్తుతం రీతు చౌదరి కూడా దీనికి సంబంధించి పోలీసులకు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత బండారు సుప్రీత్ వీళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. వీరిని కూడా విచారణ చేస్తున్నారు. అవసరమైతే వీళ్ళని ఖచ్చితంగా కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. వీరి ద్వారా ఫోన్ కాల్స్ కానీ అన్నీ కూడా చూస్తున్నారు. మరో విషయం ఏంటంటే పోలీసులు చేస్తున్న విషయం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్, 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే 25 మంది సెలబ్రిటీస్పై ఎట్లయితే వీళ్ళకు నోటీసులు, కేసులు బుక్ చేశారో దీనికి సంబంధించి కూడా మరొంత చేశారంటే ఈ నిర్వాహకులు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించినది వాళ్ళ పరిధిలోకి వచ్చిన వాళ్ళు, అంటే ఈ ఎంక్వైరీలో బయటపడ్డ వాళ్ళు
చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. మన దేశవ్యాప్తంగా ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కూడా మనం చూస్తుంటాం. మనం చాలామంది చుట్టుపక్కల ఫోన్స్ ద్వారానో ఫోన్ కాల్స్ ద్వారా చేస్తాం. అయితే అఫీషియల్గా చేసేటువంటి కొన్ని యాప్స్ను కూడా ఈ నోటీస్లో పోలీసులు కూడా నిన్న చెప్పడం జరిగింది. వాటిలో మనం చూసుకుంటే junglyrummy.com అనే ఒక బెట్టింగ్ యాప్ని, అలాగే A23 యాప్ని, అలాగే yola247.com యాప్ని, అలాగే ఫెయిర్ ప్లే అనే ఒక యాప్ని, జిత్వీన్ అనే ఒక యాప్ని, విఎల్ బుక్ అనే ఒక యాప్ని, తాజ్ 77 అనే ఒక యాప్ని, అలాగే S365, జై 365, వివి బుక్, అలాగే ఓకే విన్, జెటెక్స్, పరిమ్యాచ్ అనే యాప్ను చేశారు. అలాగే తాజ్ 77 బుక్ అనేటువంటి మరో యాప్ని చేయడం జరిగింది. అట్లాగే ఆంధ్ర 365 తదితర యాప్లను కూడా వీళ్ళు చేయడం, అంటే యాప్ నిర్వాహకులను కూడా చేసింది. అయితే ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా నడిపించే వాళ్ళు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కేంద్రంగా నడిపించే కొంతమందిపై ఇక్కడ కేసులు చేశారు. అలాగే కూడా వీళ్ళు మూలాలు ఎక్కడంటే బాంబే నుంచి వచ్చాయి. అయితే ఈ ఐటీకి సంబంధించినటువంటి పీపుల్స్, అలాగే దీన్ని కూడా సైబర్ క్రైమ్ పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద కేసులు బుక్ చేసిన వాళ్ళే. వీళ్ళు కాకుండా మొదల ఒక 10ల సంఖ్యలో కూడా మరింతమంది ఉన్నారు. అయితే ప్రస్తుతానికి కేసు సిఐడికి వెళ్ళింది కాబట్టి దీని స్థాయి తీవ్రతగా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి ఎంక్వైరీ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలని కోల్పోయే పరిస్థితి ఉన్నారు. అంటే మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఇంతే కాకుండా లేటెస్ట్గా మంగళవారం కూడా మేడ్చల్ జిల్లాలో కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. గౌడవేలికి చెందిన సోమేష్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్లో, క్రికెట్ బెట్టింగ్ యాప్లో 2 లక్షలు పోయాయని చెప్పేసి చనిపోయాడు. అంటే ఒక యువత ఇటువంటి అంటే కేవలం 2 లక్షల రూపాయల కోసం, అంటే కుటుంబ సభ్యులకు చెప్పలేక బయట అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టలేక కుటుంబ సభ్యులు చెప్తే తిడతారని దాంతో నష్టపోయామని చెప్పేసి చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది సీరియస్గా ఉంటున్నారు. సజ్జనారు కూడా దీనిపై స్పందించాడు. ఆర్టీసీ ఎండి ప్రస్తుతానికి ఆయన కూడా ఏమన్నాడంటే, ఖచ్చితంగా ఇటువంటి చిన్న విషయాలకు మీరు ప్రాణాలు తీసుకోవద్దు. జీవితంలో వెలుగు చీకటి అనేది కామన్గా ఉంటుంది. దీనికోసం ఆత్మహత్యలు చేసుకోవడం సరైనది కాదు. యువత ఆలోచించండి. ఇటువంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. పోలీసుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారిని ఎవరినైనా సరే శిక్షిస్తాం, మిమ్మల్ని కాపాడుతాం. దీనికోసం ఎవరు వెళ్ళొద్దు. ఈ ఐపీఎల్ జరుగుతుంది. ఈ ఐపీఎల్ జరిగినప్పుడు కూడా బెట్టింగ్లో చేయొద్దు, ప్రేరేపితం కావద్దు. ఇదంతా మోసం, ఇదంతా చీటింగ్. మొదట్లో డబ్బులు ఇచ్చేటువంటి చాలా కీలకంగా ఇక్కడ పేద మధ్యతరగతి వల్ల ఇక్కడ బెట్టింగ్స్కి ఎక్కువగా అంటే అలాంటి మగ్గుతూ ఉంటారు. ఎందుకంటే ఈజీ మనీ కోసం పేద మధ్యతరగతి వల్ల ఎక్కువగా ఉంటారు. అలాంటి వారికే కాలం. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి, లేకపోతే ఒక సెలబ్రిటీ నుంచి, కొంతమంది ఫాలోవర్స్ నుంచి, ఉన్నటువంటి సోషల్ మీడియా నుంచో చెప్తే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే హీరో చెప్పాడు కాబట్టి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా అది క్రైమ్ అని కూడా చెప్పొచ్చు. హత్య చేసినటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తారు. అంటే ఆ స్థాయిలో ఇక్కడ ప్రభావం ఉంది. డ్రగ్స్ కంటే కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. అదైతే మెల్లగా చంపేస్తుంది, కానీ ఇది ప్రాణాలు తీసేస్తుంది, కుటుంబం నాశనం అయిపోతుంది. సో ఇక్కడ అందులో కీలకంగా టాలీవుడ్ ఉండటం, కీలకంగా వినిపించే కొన్ని పేర్లు ఇక్కడ కొంతవరకు అలజడిగా సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫిలిం ఛాంబర్ కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. సో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది. దిల్ రాజు కూడా దీనికి సంబంధించి ఉండబోతున్నారని తెలుస్తూ ఉంది. సో ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఒక తలనొప్పి వ్యవహారంగా జరిగింది సినీ పెద్దలకు. ఎందుకంటే ఈ డ్రగ్స్ విషయం వచ్చినా సెలబ్రిటీస్ పేర్స్ వస్తున్నాయి, అలాగే రేవ్ పార్టీలు వచ్చినా సెలబ్రిటీస్ పేర్స్ వస్తున్నాయి, దీనికి సంబంధించిన పబ్ పార్టీలు వచ్చినా సెలబ్రిటీకి వస్తున్నాయి, ఏదైనా చిన్న ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు వచ్చినా సెలబ్రిటీస్ పేర్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీస్ పేర్లు. ఈ సెలబ్రిటీస్కి ఎటు పోయినా సెలబ్రిటీస్ని అంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వ్యక్తులు కానీ వీళ్ళందరూ నిర్వాహకులు కూడా వీళ్ళు ఏంటంటే సమాజంలో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే సినిమాల ద్వారా, వీళ్ళు చేసే నటన ద్వారా వీళ్ళకి లక్షల కోట్ల మంది అభిమానులు ఉంటారు. వీళ్ళని టార్గెట్ చేస్తే వారికున్న లక్ష్యం చెరవేరుతుందని. అంటే కోట్ల మంది అభిమానులు వీళ్ళకి ఎన్ని కోట్లైనా వెచ్చిస్తున్నారు. ఈ వెచ్చించడం వల్ల వీళ్ళు ఈజీ మనకి అలవాటు పడి, అంటే స్టార్స్ ఈ జరగబోయేటువంటి లీగలా ఇల్లీగలా అటువంటిది కూడా ఎవరు చేయట్లేదు. అంటే మనం చూసాం, రానా కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ఈ మధ్యన ఏం చేశారు, మేము చేసినటువంటి అన్ని కూడా స్కిల్ బేస్డ్ యాప్స్ అని సుప్రీంకోర్టు కూడా వీటికి మద్దతు ఇచ్చిందని, మేము చేసింది అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు చేసే యాప్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కోట్ల రూపాయల మనీ దుర్వినియోగం అవుతుంది, దీని కుటుంబాలు లాభం అవుతున్నది పట్టించుకునే పరిస్థితి. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాత్రం దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా
ఈ వీళ్ళు గౌరవాన్ని కాపాడుకోవాలి రైట్ celebrities. అశోక్, ప్రధానంగా అంటే ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ మాత్రమే ఇక్కడ టార్గెట్ అవుతున్నటువంటి పరిస్థితి. బాలీవుడ్లో చాలా మంది కీలకంగా ఉన్నటువంటి అగ్ర హీరోలు కూడా ప్రమోట్ చేశారు, వారిపై చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి విమర్శలు కొంతమంది అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. అంటే వారు చేస్తే ఒప్పు, ఇక్కడ వీళ్ళు చేస్తే తప్ప అన్నటువంటి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి తేడా ఉండదా, లేకపోతే బాలీవుడ్కి టాలీవుడ్కి తేడా ఉండదా? సో దేశవ్యాప్తంగా జరుగుతుంది. సో కేవలం ఇక్కడ మాత్రమే చూడకుండా అక్కడ ఉన్నటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బాలీవుడ్లో చాలా సందర్భాల్లో చాలా షోల్లో ప్రమోట్ చేశారు, కానీ వారిపై కూడా చర్యలు తీసుకున్నదని వినిపిస్తుంది. సో అలాంటి ముందుకెళ్ళే అవకాశం సిఐడి తర్వాత ఉండే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సంబంధించిన అంటే ఈ స్టార్ హీరోల పేర్లు వచ్చాయి, స్టార్ నటుల పేర్లు వచ్చాయి. ఇది ఒక రకంగా వాళ్ళకి సవాల్గా అయిపోయింది. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఇండస్ట్రీ పెద్దలు పైకి చెప్తున్నా కానీ మాత్రం వాళ్ళు ఇంతవరకు చర్యలు అయితే తీసుకోలేదు. గౌరవాన్ని కాపాడుకోవాలంటున్నారు. అయితే ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే తాము ఎందుకు ఇబ్బంది దీంట్లో పడాలి అంటే, సినీ పెద్దలు అంటే ఎవరు? ఈ సినిమా నిర్మాతలు, ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఉన్నారు, ఈ స్టార్ హీరోస్ ఉన్నారు. వీళ్ళతో ఇబ్బంది పడితే, వీళ్ళతోటి ఏదైనా అనరాని మాటలన్నా, ఏదైనా స్టేట్మెంట్లు ఇచ్చినా, వీళ్ళు డేట్స్ ఇవ్వరనో, వీళ్ళు సినిమాలు ఇవ్వరనో, వీళ్ళు సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ఇబ్బంది అవుద్దనో అనే కారణాలతోటి సినిమాకు సంబంధించిన పెద్దలు కానీ ఎవరు కానీ వాళ్ళ రిలేషన్ దెబ్బతింటుందని ఎవరు చేయట్లే. అయితే ఒక చిన్న విషయం చెప్పారు, ఇది ఎంక్వైరీలో తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళపై మేము యాక్షన్ తీసుకుంటూ ఉంటున్నారు. ఎంక్వైరీ అంటే ఉట్టిగా పోలీసుల మీదకి నెట్టు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మేము ఖచ్చితంగా ఒకళ్ళు నిజంగా నిజ నిర్ధారణ తేలితే ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాము అనేది మాట చెప్తున్నారు, కానీ ఇది స్ట్రాంగ్గా చెప్పట్లే. వారిపై కూడా ఒక నోటీస్ కానీ చెప్పట్లేదు, ఒక నోటీస్ ఇవ్వడం కానీ ఏం చెప్పట్లేదు. వీళ్ళు ఏంటంటే తప్పించుకునే ప్రయత్నమే ఇండస్ట్రీ నుంచి ఉంది. ఎందుకంటే ఈ స్టార్ హీరోలని అనే ధైర్యం చేయలేకపోతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిజ నిర్ధారణ అయితే చేస్తామంటున్నారు, కానీ చేసేటువంటి అవకాశం అయితే పెద్దగా కనిపించట్లేదు రాజశేఖర్. అంటే ఫైనల్గా అంటే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లేకపోతే డ్రగ్స్కి సంబంధించో కీలకంగా టాలీవుడ్ పేరు వినిపించకుండా, ఇండస్ట్రీకి సంబంధించి వినిపించకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఏమైనా టాలీవుడ్ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన మనం చూస్తున్న తీవ్రత ఇంత ఉంటుందని మనం అనుకోలేదు. అంటే రోజు రోజుకు వచ్చే వ్యవహారాలు చూస్తుంటే ఒక్కొక్కటి మనం చూస్తాము. మొన్న ఒక వ్యక్తి చనిపోవడం అని, ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఈ స్టార్స్ కూడా చాలా తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ వెళ్ళొద్దని, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా సరే, అది ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అంటే చట్టానికి పరిధిలో ఏదైనా చేసుకోవచ్చు. చట్టానికి దాటి చేస్తే తన కుటుంబాలు, తన వ్యవహారాలు పోతాయి. ఎందుకంటే వాళ్ళు బాధ్యతంగా చేయాలి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎంతో అవుతారు. వాళ్ళ సినిమాల ద్వారా ఇప్పటికే సినిమా మీద చాలా ఉన్నాయి. సినిమా నుంచి క్రైమ్ నేర్చుకుంటున్నారు, సినిమా నుంచి డ్రగ్స్ కానీ ఇలాంటి నేర్చుకుంటున్నారు. సినిమా వల్ల అనేక విషయాలు కానీ ఒక రాంగ్ కల్చర్ వస్తుందని విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటువంటి సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా హాల్ల పేర్లు వచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నాం, చేయట్లేదనో చేస్తున్నామనో ఒకటి పెట్టి ప్రజలకు ఏదన్నా అవేర్నెస్ తీసుకోవాలి. కానీ ఈ విషయంలో మాత్రం ఇండస్ట్రీ మాత్రం తమకు సంబంధం లేనట్టుగా ఉంటుంది. సో దీని పట్ల ప్రజలు మాత్రం అంటే ఆడియన్స్కి సంబంధించిన పెద్దలు మాత్రం వారిని మాత్రం సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. వారిని ఎంతటి వారు అయినా విమర్శిస్తున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని, అవసరమైతే ఇట్లాంటి స్టార్స్ని కానీ చేస్తే ఇంకోసారి వారికి బుద్ధి చెప్పినట్టు అవుతుందని, దీనివల్ల చాలామంది అమాయకులు కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అమాయకులు చనిపోయారని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ స్టార్స్ కూడా బాధ్యతంగా ఆలోచించి ఇటువంటి యాప్స్కి దూరంగా ఉండాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్కు సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సిఐడి మాత్రమే విచారణ సమర్థవంతంగా చేస్తున్నటువంటి ఆలోచనతో సిఐడికి అప్పగించింది. సో విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో సిఐడి ఒక టీం కూడా ఏర్పాటు చేయబోతుంటే మనకు తెలుస్తూ ఉంది. సో యువత ప్రధానంగా బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఈజీ మనీకి అలవాటు పడే వాటికి దూరంగా ఉండాలని పదే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు వారు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న, సో సినిమా హీరోలు చెప్పారనో లేకపోతే